జీబీఏ వర్సెస్ జీడిపి. జీబీఏ వర్సెస్ జీడిపి ఇది కొద్దిగా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు సింపుల్ చెప్తున్నాను. ఈ పదం చూడండి ఏముంది ఇక్కడ, పదం వాల్యూ అడిషన్ అని చెప్పేసాను, గ్రాస్ వాల్యూ అడిషన్. ఓకే, ఇదేమో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఇక్కడ మనము ప్రోడక్ట్ యొక్క విలువను చూసే ప్రయత్నం చేసాము. ఇక్కడ మనం మన నుండి ఎంత విలువను జోడించామో అనేది మనము ఇక్కడ చూడడం జరుగుతుంది. అందుకనే ఏదైనా ఒక వస్తువు ఉత్పత్తి చేసేటప్పుడు దానికి ఎంత విలువ యాడ్ అయింది, ఓకే, అంటే రా మెటీరియల్స్ మనం పరిగణలోకి తీసుకోకుండా ఎంత విలువ యాడ్ చేసాం అనేది మనము జనరల్గా చూస్తుంటాం. అంటే ఇంటర్మీడియట్ గుడ్స్ పరిగణలోకి తీసుకోకుండా మనం ఎంత విలువ యాడ్ చేసామని చెప్పేసి చూస్తున్నాం. ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వుడ్ తీసుకోండి, అవునా, ఒక ఫర్నిచర్ తయారు చేస్తారు వ్యక్తి, అవునా. సో ఆ వ్యక్తి ఏం చేస్తారు, ఎక్కడో చోట వుడ్ కొంటారు. ఓకే, ఆ వుడ్ ఎవరైతే ఉత్పత్తి చేశారు అంటే ఆ చెట్టు పెంచేసి ఆ వుడ్ తయారు చేశారో ఆ వ్యక్తి యొక్క పర్స్పెక్టివ్ లో, ఆ వ్యక్తి యొక్క ఆలోచన, ఆ వ్యక్తి యొక్క శ్రమ వల్ల ఆ వుడ్ తయారైంది. అది ఆయన యొక్క వాల్యుయేషన్, అవునా. అంటే ఆయన వేసినటువంటి ఫర్టిలైజర్లు కానీ లేకపోతే ఇంకోటి ఆయన ఏదైనా రా మెటీరియల్స్ వాడి ఉంటే అది పక్కన పెట్టేస్తే ఆ వుడ్ యొక్క విలువ ఉంటుంది చూడండి, అది ఆయన యొక్క వాల్యుయేషన్. ఆ వుడ్ అక్కడికి ఎక్కడికి వచ్చింది, ఒక కార్పెంటర్ దగ్గరికి వచ్చేసింది, ఒక ఫర్నిషింగ్ కంపెనీ వరకు వచ్చేసింది. వాళ్ళు ఏం చేశారు, ఆ వుడ్ని తీసుకొని దాంతో ఒక సోఫా సెట్ తయారు చేశారు. ఏం తయారు చేశారు, సోఫా సెట్ తయారు చేశారు. ఇప్పుడు చూడండి, వుడ్ అనేది ఒక రా మెటీరియల్ పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేశారు, సోఫా సెట్ తయారు చేశారు. ఆ సోఫా సెట్ తయారు చేయడానికి, ఓకే, ఆ సోఫా సెట్ తయారు చేసి ఫైనల్ గా దాన్ని మార్కెట్లోకి తీసుకొస్తారు. ఇప్పుడు ఆ సోఫా సెట్, ఆ వుడ్ నుండి సోఫా సెట్ తయారయ్యే క్రమంలో ఎంత విలువ జోడించారు, దానికి ఎంత విలువ యాడ్ చేశారు అనేది ఒకసారి మీరు ఊహించుకోండి, అవునా. సో ఆ విలువ ఎంత యాడ్ చేశారు అంటే మనం ఎలా చెప్తాము, అవునా. ఇప్పుడు ఆ వుడ్ని తీసుకెళ్లేసి దాన్ని సోఫాగా కన్వర్ట్ చేసేసి ఆ మార్కెట్లోకి బయటకు వచ్చేటప్పుడు దానికి రేట్ ఏదైతే చెప్తున్నారో అది దాని యొక్క విలువ, అవునా కదా. దానిలోకి వెళ్ళి వుడ్ వాల్యూ మైనస్ చేసి మనకు వచ్చేది ఏంటిది అంటే ఆ వాల్యూ అడిషన్ మనకు వస్తుంది, రైట్. లేటెస్ట్ ఒక వ్యక్తి వుడ్ని ఒక 10,000 రూపాయలకు ఆ యొక్క వుడ్ని ఆ వ్యక్తి ఏం చేశాడు, కొనుక్కున్నాడు. కొనుక్కొని దాన్ని ఒక సోఫా సెట్గా కన్వర్ట్ చేసేసి దాని ఒక 30,000 విలువ అని చెప్పేసి భావిస్తున్నాడు. అంటే దాన్ని రెడీ అయిన తర్వాత దీని విలువ 30,000 అని చెప్పేసి ఆ వ్యక్తి భావిస్తున్నాడు, ఇంకా దాన్ని అమ్మలేదు భావిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏంటిది, ఆ వ్యక్తి ఈ 20,000 రూపాయలు ఆ యొక్క సోఫా సెట్ తయారు చేసినప్పుడు ఒక 20,000 రూపాయల విలువను దానికి జోడించాడు. అంటే ఈ హాస్ డన్ ఎ వాల్యూ అడిషన్ ఆఫ్ 20,000. ఎంత చేశాడు, 20,000 చేశాడు. ఇది ఒక సోఫా సెట్. అట్లాగే ఆయన చాలా సోఫా సెట్ తయారు చేస్తారు కదా. సో ఈ విధంగా ఆ మొత్తం వాల్యుయేషన్ ఎంత అని అడిగితే ఎలా వచ్చింది, ఈ 20,000 ఎలా వచ్చింది అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనం ఆలోచించాలి, ఈ 20,000 రూపాయలు ఎలా వచ్చింది, హౌ డిడ్ దిస్ 20,000 కమ్ ఇంటూ పిక్చర్, మనం ఎలా ఆలోచిస్తే ఇప్పుడు ఆ వ్యక్తి 10,000 రూపాయల సోఫా సెట్ ని 30,000 రూపాయలకి కన్వర్ట్ చేసి, అంటే 10,000 రూపాయల వుడ్ని 30,000 రూపాయల సోఫా సెట్ కి ట్రాన్స్ఫార్మ్ చేసే క్రమంలో ఆ వ్యక్తి యొక్క శ్రమ ఎంత అని ఒకసారి, అంటే దాంట్లో పాల్గొన్నటువంటి అందరి యొక్క శ్రమ ఎంత, లేకపోతే అందరి యొక్క విలువ ఎంత చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సోఫా సెట్ తయారు చేయడానికి ఆ కంపెనీకి ఎంతో కొంత భూమి కావాలి. అదేం కావాలి, ల్యాండ్ కావాలి. లేకపోతే ఆ వ్యక్తి దగ్గర భూమి లేదు. ఏం చేశాడు, ఒక వ్యక్తి దగ్గర ఆ భూమిని లీజుకి తీసుకున్నాడు. లీజుకి తీసుకుంటే ఆ వ్యక్తికి ఆయన ఏం చెల్లించాలి, రెంట్ చెల్లించాలి. ఏం చెల్లించాలి, రెంట్ చెల్లించాలి. రెండోది, ఇప్పుడు ఆ భూమి వచ్చేసింది, ఆ భూమి పైన మెషిన్స్ ఏర్పాటు చేయాలి. ఎందుకు, ఆ సోఫా సెట్ తయారు చేసినప్పుడు ఆ వుడ్ని చెక్కేది కానీ ఆ వుడ్ని కొద్ది పర్మిషన్ స్మూత్ చేసి ఏమైనా మెషిన్స్ ఉంటాయి కదా, ఆ మెషిన్స్ అని ఏర్పాటు చేయాలి. ఆ మెషిన్స్ అని ఏర్పాటు చేయాలి అంటే దానికి కనుక క్యాపిటల్ కావాలి, అవునా, పెట్టుబడి కావాలి. సో బ్యాంక్ దగ్గరికి వెళ్ళేసి ఏం తీసుకున్నాడు, పెట్టుబడి తీసుకున్నాడు. ఆ పెట్టుబడి తీసుకున్నందుకు గాను దానికి బ్యాంక్ ఆయన ఏం చెల్లించాలి, ఇంట్రెస్ట్ చెల్లించాలి. ఏం చెల్లించాలి, ఇంట్రెస్ట్ చెల్లించాలి, అవునా, ఇంట్రెస్ట్ చెల్లించాలి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇంకేంటిది, జస్ట్ అలా ఉంటే అయిపోతుందా, మిషన్ మొత్తం రెడీ ఉంటే సోఫా సెట్ తయారైపోతే ఆటోమేటిక్గా కాదు. వర్కర్స్ వచ్చి కొంతమంది పనిచేయాలి, అంటే లేబర్ వచ్చి పనిచేయాలి.
ఆ లేబర్ వచ్చి పని చేస్తే ఆ లేబర్కి ఆయన చెల్లించాల్సింది ఏంటిది? వేజెస్. ఏం చెల్లించాలి? వేజెస్ చెల్లించాలి. ఓకేనా? అండ్ అండ్ ఈ వ్యక్తియే ఆ ల్యాండ్ ఓనర్ దగ్గర వెళ్ళేసి ల్యాండ్ రిలీజ్కి తీసుకున్నాడు, అగ్రిమెంట్ ఇన్నే చేసుకున్నాడు. వెతికాడు ఎక్కడ ల్యాండ్ దొరుకుతుంది చూశాడు. ఒక మంచి లొకేషన్ ల్యాండ్ వెతికేసి ఫైండ్ అవుట్ చేసేసి ఆ వ్యక్తి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని 2 సార్లు కాకపోతే 3 సార్లు కాకపోతే 4 సార్లు తిరిగి ఆ వ్యక్తిని కూర్చోబెట్టి ఆ ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పించేసి మొత్తానికి ఒక అగ్రిమెంట్ చేసుకున్నాడు. దాంతోపాటు పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ కోసము బ్యాంకుల చుట్టూ తిరిగి ఆ అప్లికేషన్ చేసేసి మొత్తానికి లోన్ సంపాదించుకున్నాడు. అదేవిధంగా పేపర్లో కానీ లేకపోతే ఆన్లైన్ వెబ్సైట్స్లో కానీ మాకు రిక్వైర్మెంట్ ఉంది, కార్పొరేటర్స్ రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వేసి చాలా మంది కార్పొరేటర్స్తో మాట్లాడి కొంతమంది రిక్రూట్ చేసుకున్నాడు. అవునా? ఇదంతా చేసి ఈ మొత్తం జరిగే విధంగా చేశాడు. ఎవరు? ఆ ఓనర్, ఆ ఒక్క వ్యక్తి. ఆయన చేసిన పని ఏంటి అని అడిగారు అనుకోండి, ఆయన చేసిన పనిని మనము ఆంట్రప్రీనర్షిప్ అంటాం. ఏమంటాము? ఆంట్రప్రీనర్షిప్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము? ఆంట్రప్రీనర్షిప్ అంటాం. అంటే లేక ఏమనొచ్చు, ఒక బిజినెస్ అనమాట ఆయన చేసింది. అవునా? మరి ఆయనకు ఎందుకు చేస్తుండే పని? ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అవునా? సో ఆయన యొక్క శ్రమ యొక్క విలువ ఎంత? ప్రాఫిట్స్. అవునా? అంటే ఈ 4 ఫ్యాక్టర్స్, వీటిని మనం ఏమంటామంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటామండి. ఏమంటామండి? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఈ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏకమైతేనే మనకేమైంది? ఈ వుడ్ పోయి ఈ వుడ్ అనేది ఒక సోఫా సెట్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఈ విలువను జోడించుకుంది. అవునా కదా? అంటే వీటిని మనం ఏమంటాము అంటే ఈ రెంట్ అనేది ల్యాండ్ ఓనర్కి వచ్చినటువంటి ఆదాయము, ఈ ఇంట్రెస్ట్ అనేది ఆ యొక్క బ్యాంకుకి వచ్చినటువంటి ఆదాయము, ఈ వేజెస్ అనేది అక్కడ పనిచేస్తున్న లేబర్స్కి వాళ్ళ యొక్క శ్రమకి ఇచ్చినటువంటి ఒక రిటర్న్, ఈ ప్రాఫిట్ అనేది ఈయన యొక్క శ్రమకు వచ్చినటువంటి విలువ. అవునా? సో ఈ 4 మనం ఏమంటాము అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటాం. ఏమంటాము? ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ గా చెప్పుకుంటాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ గా చెప్పుకుంటాం. ఈ 4 మనము ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ గా చెప్పుకుంటాం అనమాట. రైట్? సో ఇప్పుడు ఈ వుడ్, ఇలా ఉన్న వుడ్ ఒక సోఫా సెట్ గా కన్వర్ట్ అయ్యింది అంటే ఈ 4 యొక్క విలువ దీనికి జోడించబడ్డది. అంటే 10,000 వుడ్కు ఇదంతా యాడ్ చేసి, ఎందుకు ఈ వుడ్ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి 30,000 ఎందుకు చెప్తున్నాయన? 10,000 వుడ్డే కదా. ఆ వుడ్ నువ్వు వే చేస్తే ఇంకా 10,000 కంటే తక్కువ వస్తుంది కదా, కొద్దిగా వేస్ట్ అయిపోతుంది కాబట్టి. బట్ స్టిల్ నీకు అది 10,000 వుడ్డే కదా. అంటే ఆ 10,000 వుడ్కి ఒక రూపాన్ని ఇచ్చారు. ఆ రూపాన్ని ఎవరెవరి శ్రమ వల్ల వచ్చింది అంటే ఈ రెంట్ వల్ల, ఈ ఇంట్రెస్ట్ వల్ల, ఈ వేజెస్ వల్ల, ఈ ప్రాఫిట్స్ వల్ల. అవునా? ఈ విలువ మొత్తం దానికి యాడ్ చేయడంతో అది ఏమైపోయింది? 30,000 అయింది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో మీరు చూసినట్టయితే ఏదైతే మనకు రెంట్ ఆర్ అంటున్నామో, ఇంట్రెస్ట్ ఐ అంటున్నామో, వేజెస్ డబ్ల్యూ అంటున్నామో, ప్రాఫిట్ పి అంటున్నామో, ఈ 4 యొక్క కలయిక యొక్క విలువ ఎంత అంటే 20,000 రూపాయలు. ఏంటిది? 20,000 రూపాయలు. అవునా? సో అందుకే 20,000 రూపాయలు మనం ఏమంటామంటే గ్రాస్ వాల్యూ అడిషన్ అంటాం. ఏమంటాము? గ్రాస్ వాల్యూ అడిషన్. గ్రాస్ వాల్యూ అడిషన్ ఎక్కడ? ఫ్యాక్టర్ కాస్ట్. ఎందుకంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ చెప్పాను కదా. ఇవి మనకేంటిది? ఉత్పత్తి కారకాలు. అవునా? ఉత్పత్తి కారకాల దగ్గర ఈ యొక్క గ్రాస్ వాల్యూ అడిషన్ ఎంత విలువ దానికి జోడించబడ్డది అంటే గ్రాస్ వాల్యూ అడిషన్ ఫ్యాక్టర్ కాస్ట్ బట్ 20,000. ఏమంటుందని 20,000 అని చెప్పేసి. రైట్? సో ఇది మనకు జీబీఏ ఫ్యాక్టర్ కాస్ట్. జీబీఏ మీనింగ్ ఇది అనమాట. జీబీఏ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఇది. రైట్? ఇప్పుడు చూడండి. అవునా? ఇప్పుడు ఇది శ్రమ విలువ. అంటే ఈ శ్రమనే మనకి ఏమైపోయింది? సోఫా సెట్ గా మారింది. ఈ శ్రమనే ఒక వుడ్ని ఏం చేసింది? సోఫా సెట్ గా మార్చింది. అంటే ఎంత విలువ మనం యాడ్ చేసాము, మన వరకు మాత్రం, ఫ్యాక్టరీ కాస్ట్ వరకు మాత్రం ఎంత విలువ యాడ్ చేసామంటే ఇదన్నమాట. ఇప్పుడు దీన్ని ఉత్పత్తి చేసే క్రమంలో ఈ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ అయితే మనం విలువ జోడించామో దీనికి అదనంగా ఏమవుతుందంటే ఆ మొత్తం కంపెనీ ఏర్పాటు చేశారు కదా. ఈ కంపెనీ ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వం చేయమంటది, మీరు ఈ కంపెనీ నడుపుతున్నారు కాబట్టి మీరు గవర్నమెంట్కి ఏదో ట్యాక్స్ కట్టాలి అంటది. దేని మీద కట్టాలి అంటే ఒక్కొక్క వస్తువు మీద అంటే కాదు, ఈ కంపెనీ నడుపుతున్నారు కాబట్టి
ఈ కంపెనీ నడుపుతున్నందుకు మీరు ప్రభుత్వానికి ఏదో ట్యాక్స్ చెల్లించాలి అంట, మొత్తం కంపెనీ మీద ట్యాక్స్ చెల్లించాలంట. అవునా? అలా అన్నప్పుడు ఏమవుతుంది, ఆ వ్యక్తికి ఆ మామూలుగా జరుగుతున్నటువంటి ఏదైతే ఖర్చు అవుతుందో రెంట్ కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ కానీ, వేజెస్ కానీ, తన ఆశిస్తున్నటువంటి ప్రాఫిట్ కానీ, వీటికి తోడుగా మళ్ళీ ఇది ఎక్స్ట్రా ఖర్చు ఏంది, ఆ యొక్క కంపెనీ నడుపుతున్నందుకు ఆ కంపెనీకి వాళ్ళు చెల్లించే ఫీజు ఏదో మొత్తం ట్యాక్స్ అని. దీన్ని మనం ఏమంటామంటే ప్రొడక్షన్ ట్యాక్సెస్. ఆ పదం చాలా జాగ్రత్త చూడాలి. ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే ఉత్పత్తి చేస్తున్న క్రమంలో మనం చెల్లించే పన్నులు. ఉత్పత్తి అవ్వలేదు ఇంకా, ఉత్పత్తి చేస్తున్న క్రమంలో మనం చెల్లించే పన్నులు. సో దీనికి ఏమంటే మనము ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటాం. ఏమంటాము? ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటాం. ప్రొడక్షన్ ట్యాక్సెస్ అంటే ఉత్పత్తి చేస్తున్న క్రమంలో కట్టే పన్నులు. ఒక్కొక్కసారి ఈ యొక్క సోఫా సెట్లకు బాగా డిమాండ్ ఉంది, మార్కెట్లో సోఫా సెట్లు లేవు. ప్రభుత్వం ఏమనుకుంది, అరే మనం సోఫా సెట్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అనుకుంది. అవునా? ఇప్పుడు ఎందుకు యాడ్ చేసామంటే ఈ యొక్క ఖర్చుకి తోడు మళ్ళీ ఈ ఖర్చు యాడ్ అవుతుంది కాబట్టి యాడ్ చేసాము. ఓకేనా? అప్పుడు ప్రభుత్వం ఏమంది, సరేలే మీరు పన్నులు కడుతున్నారు కదా, మీరు కట్టిన పన్నుల్లో ఒక 40% మళ్ళీ మేము రిటర్న్ ఇచ్చేస్తాము అని చెప్తుంది. అంటే ఏంటిది? సబ్సిడీ ఇస్తున్నారు. ఏమి ఇస్తున్నారు? సబ్సిడీ ఇస్తున్నారు. లేకపోతే మీరు కొంటున్న వుడ్ ఉన్నారు కదా, మీరు ఎంతైతే వుడ్ కొంటున్నారో ఆ కొన్నటువంటి మీ రా మెటీరియల్స్ పైన మేము కొద్దిగా మీకు ఇంత ఇస్తాము అని చెప్పేసి. ఉదాహరణకు మనకు కొన్ని రాష్ట్రాల్లో ఈ చేనేత కార్మికులు ఉంటారు కదా, ఈ చేనేత కార్మికులు కొనుక్కుంటున్నటువంటి కలర్స్ కానీ డైస్ కానీ ఉంటాయి కదా వాళ్ళ చీరలు చేయడానికి. సో దానిపైన ప్రభుత్వం వాళ్ళు కొద్దిగా ప్రోత్సాహకంగా ఏం చేస్తారంటే సబ్సిడీస్ ఇస్తారన్నమాట. సో అట్లాగా ఉత్పత్తి చేస్తున్న క్రమంలో అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ కోసం ఇవ్వట్లేదు వాళ్ళు, ఓవరాల్గా కంపెనీకి కొంత వాళ్ళు ఏం చేస్తున్నారు, సబ్సిడీస్ రూపంలో సహాయం చేస్తున్నారు. ఇప్పుడు సహాయం చేస్తున్నప్పుడు ఖర్చు తగ్గుతుందా పెరుగుతుందా? డెఫినెట్ గా తగ్గుతుంది. కాబట్టి మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్, మైనస్ ప్రొడక్షన్ ఇదన్నమాట. అంటే దీన్ని మనం ఏమంటాము అంటే దీన్ని గ్రాస్ వాల్యూ అడిషన్ ఫ్యాక్టర్ కాస్ట్ అని. ఎందుకంటే నిజంగా ఆ యొక్క వుడ్ని సోఫా సెట్ కన్వర్ట్ చేయడానికి ఎంత శ్రమ పడ్డదంటే ఇది, కానీ దీనికి మళ్ళీ ఏమైపోయింది, ఇది శ్రమ కాదు, ప్రభుత్వం వీళ్ళ మీద విధించిన పన్ను. ఇది ఈ ఖర్చు పెరిగింది కాస్త, ఈ శ్రమకు అయిన ఖర్చు కంటే మళ్ళీ కొద్దిగా అయిపోయింది. మళ్ళీ ప్రభుత్వం కొన్ని సబ్సిడీస్ ఇచ్చింది, కొన్ని రాయితీలు ఇచ్చింది. అప్పుడు ఏం చేసింది, కొద్ది బరువు తగ్గించింది. అవునా కదా? దీన్ని మనం ఏమనొచ్చు అంటే రెండు రకాలుగా తిరగచ్చు. దీన్ని జాగ్రత్త చూడండి, రెండు రకాలుగా తిరగచ్చు. దీన్ని మనం మొత్తం దాన్ని కూడా మనము రెండు రకాలుగా తిరగచ్చు. ఎలా అనొచ్చు అంటే గ్రాస్ వాల్యూ అడిషన్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ కాదు, బేసిక్ ప్రైజెస్. ఏమనొచ్చు? బేసిక్ ప్రైజెస్ అంటారు. ఇప్పుడు ఫ్యాక్టరీ కాస్ట్ ఎందుకు అనకూడదు అంటే ఇక్కడ వరకు మాత్రమే ఫ్యాక్టరీ కాస్ట్, కానీ దీనికి మళ్ళీ ఈ ఖర్చు అడిగింది, ఇది కొద్దిగా తగ్గింది. అవునా? సో దాన్ని మనం బేసిక్ ప్రైస్ అంటాం. ఏమంటే మార్కెట్ ప్రైస్ బేసిక్ ప్రైస్ అంటాం. లేకపోతే దీన్ని ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్. ఇక్కడ వాల్యూ అడిషన్ అనట్లేదు, డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటున్నాను. ఏమంటున్నాం? ప్రోడక్ట్ అంటే ఇలా అనొచ్చు, ఇలా అనొచ్చు, ఏదన్నా సరే పర్లేదు, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్ అన్నమాట. సో ఇక్కడ మీరు జాగ్రత్త ఉండాలి. సో గ్రాస్ వాల్యూ అడిషన్ ఫ్యాక్టరీ కాస్ట్ కి ఈ ప్రొడక్షన్ ట్యాక్సెస్ ఉత్పత్తి చేస్తున్న క్రమంలో విధించినటువంటి పన్నులకు ఉత్పత్తి చేస్తున్న క్రమంలో ఇచ్చినటువంటి రాయితీలు తీసేస్తే మనకు వచ్చేది ఏంటంటే జీవీఏ ఫ్యాక్టరీ కాస్ట్ అనేది జీవీఏ బేసిక్ ప్రైస్ గా మారిపోతుంది. దీన్ని ఇంకా మార్కెట్లోకి రాలేదు కాబట్టి మనం జీడిపిఎఫ్ ఫ్యాక్టరీ కాస్ట్ ని కూడా అనొచ్చు, జీడిపిఎఫ్ ఫ్యాక్టరీ కాస్ట్ ని కూడా అనొచ్చు. రైట్? సో ఇక్కడ వరకు ఒక కాన్సెప్ట్. ఇప్పుడు ఏం చేయాలి, మార్కెట్లోకి తెచ్చి దాన్ని అమ్మేయాలి. మార్కెట్లోకి తెచ్చి దాన్ని అమ్మేయాలి అంటే సింపుల్ ఏం రాయొచ్చు అంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ అంటే దీన్ని ఇప్పుడు మార్కెట్లోకి తెచ్చి అమ్మేయాలి. అమ్మేయాలంటే ఏం చేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మార్కెట్లోకి రాకముందు దీనికి ఉన్న విలువ ఎంత అంటే జీబీఏ బేసిక్ ప్రైస్ అయినా రాయొచ్చు, జీడిపి ఫ్యాక్టరీ కాస్ట్ అయినా రాయొచ్చు. మనం ఇక్కడ జీడిపి ఉంది కాబట్టి సింక్ ఉండడానికి మనం జీడిపి ఫ్యాక్టరీ కాస్ట్ అనే పదాన్ని వాడదాం. సో జీడిపి ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఇది ఫ్యాక్టరీ దగ్గర దానికి మొత్తం ఖర్చు ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ ట్యాక్సెస్, ప్రొడక్షన్ సబ్సిడీస్. ఇప్పుడు ఏం చేయాలి, మార్కెట్లో అమ్ముతున్నప్పుడు ప్రభుత్వానికి ఒక్కొక్క వస్తువు మీద పన్ను కట్టాలి కదా, జిఎస్టీ లాంటిది కట్టాలి కదా. ఇప్పుడు జిఎస్టీ అనేది మొత్తం కంపెనీ నడపడం మీద పన్ను కడతామా, లేకపోతే ఉత్పత్తి అయిన ప్రతి వస్తువు మీద పన్ను కడతామా? ప్రతి వస్తువు మీద పన్ను కడతాం. ఉదాహరణకు
నువ్వు ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నావు అనుకోండి, బిల్డింగ్ కట్టావు అనుకోండి, ఒక్కొక్క ఫ్లాట్ మీద 5% జిఎస్టీ కడతావు అవునా. నువ్వు ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నావు అనుకోండి, ఆ ఎలక్ట్రిక్ కార్ కొన్నావు అనుకోండి, ఆ కార్ మీద ఏం చేస్తాము 5% మనం జిఎస్టీ పే చేస్తాం. నువ్వు ఒక బిస్కెట్ కొనుక్కుంటే బిస్కెట్ పైన కొంచెం జిఎస్టీ కడతావు అవునా కదా. ఇది ఒక్కొక్క వస్తువు మీద మనం కట్టే పని అనమాట. సో ఆల్రెడీ ఉన్నదానికి ఫ్యాక్టరీ దగ్గర ఉన్న విలువకు మళ్ళీ ఏమవుతుంది, ప్రోడక్ట్ ట్యాక్స్ అనేది యాడ్ అవుతుంది. ఏమవుతుంది, ప్రోడక్ట్ ట్యాక్స్ అనేది మనకు యాడ్ అవుతుంది. ప్రోడక్ట్ ట్యాక్స్ అనేది మనకు యాడ్ అవుతుంది అవునా. నెక్స్ట్ ఏంటిది, ఒక్కొక్కసారి ప్రభుత్వం ఏమంటది అంటే, అరే ఇంత ఖర్చు అవుతుందా, ఓకే ప్రజలు ఇంత రేటు కొనాలా, వద్దులే నేను కొద్ది సబ్సిడీస్ ఇస్తా అని చెప్పేసి ఉంటుంది. సబ్సిడీస్ ఇస్తానప్పుడు ఏమవుతుంది, ఆ అమౌంట్ అవుతుంది ప్రోడక్ట్ సబ్సిడీస్. ప్రోడక్ట్ సబ్సిడీస్ దీనికి మంచి ఉదాహరణ చూడండి. ఇప్పుడు రైతులు ఏం చేస్తారు, వ్యవసాయం చేయడానికి ఫర్టిలైజర్లు కొంటారు. రైతులు వ్యవసాయం చేయడానికి ఏం కొంటారు, వాళ్ళు ఫర్టిలైజర్స్ కొంటారు. మామూలుగా మార్కెట్లో ఎగ్జాక్ట్గా అంటే జనరల్గా ఫర్టిలైజర్ ధర ఒక 2,500 రూపాయలు అలా ఉంటుంది అనమాట. ఒక బ్యాగ్, ఒక క్వింటాల్ బ్యాగ్ 2,500 అలా ఉంటుంది. సో ఇంత ధర పెట్టి రైతులు కొనలేరు అవునా. అంటే దాని యొక్క కాస్ట్ ఎంత ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయడానికి 2,500 రూపాయలు. ఎంత, 2,500 రూపాయలు. ఓకే. సో ఇప్పుడు ఏమైపోయింది, దానికి అదనంగా ఒక లేటెస్ట్ దాని మీద ఒక 12% 10% జిఎస్టీ అనుకున్నాం. అంటే ఎంత కాకపోయినా 250 రూపాయలు మళ్ళీ జిఎస్టీ అయిపోయింది. సో 250 రూపాయలు జిఎస్టీ అయిపోయింది. ప్లస్ 250 రూపాయలు జిఎస్టీ. ఇప్పుడు ఏమైంది, 2,750 రూపాయలు ఎంత ఖర్చు. అంటే 2,750 రూపాయలకు ఆ ఫర్టిలైజర్ ప్యాకెట్ కొనుక్కోవాలి రైతు జనరల్గా. కానీ రైతుకి అంత బర్డెన్ కదా, రైతుకి అంత కష్టమవుతుంది కదా అని చెప్పేసి ప్రభుత్వం ఏమంటుంది అంటే, ఆ ఫర్టిలైజర్ కంపెనీ దగ్గర ఒక డీల్ చేసుకున్నప్పుడు ఏమని చెప్తుంది అంటే, నువ్వు కొన్న ప్రతి బస్తాకి ఇంత డబ్బు నేను నీకు ఇస్తాను, నువ్వేం చేయి రైతుకు అంత మేర తగ్గించేసి అమ్ము అని చెప్పేసి. అంటే డైరెక్ట్గా రైతులు ఇవ్వకుండా ఫర్టిలైజర్ కంపెనీకి ఇస్తుంది. ఏమని చెప్తుంది అంటే, నువ్వు ఎన్ని బస్తాలని అమ్ము రైతులకు అమ్మేసి, అమ్మిన తర్వాత రైతు దగ్గర రేటు లెక్క రాసుకో, నేను ప్రతి బస్తాకు ఒక 1,000 రూపాయలు తగ్గిస్తాను అని చెప్పేసి. అంటే 1,000 రూపాయలు ఎవరు ఇస్తారు, గవర్నమెంట్ ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది, ఫర్టిలైజర్ కంపెనీకి ఇస్తుంది. ఇప్పుడు ఈ 2,750 రూపాయలు అయినటువంటి బస్తా దాని యొక్క ఉత్పత్తికైన ఖర్చు ఇది మొత్తం అనమాట. ఉత్పత్తికైన ఖర్చు, ఆ ఫర్టిలైజర్ కంపెనీకి రెంట్, ఇంట్రెస్ట్, వేజెస్, ప్రాఫిట్స్, దాని తోడు ఫర్టిలైజర్ కంపెనీ నడపడం వల్ల వాళ్ళు ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి పన్ను, ఒకవేళ ప్రభుత్వం వాళ్ళకి సబ్సిడీ తీసేసిన తర్వాత ఓవరాల్గా బస్తా ఎంత అయింది, 2,500 రూపాయలు ఎంత. ఈ బస్తా పైన 250 రూపాయలు మళ్ళీ జిఎస్టీ లాంటిది పడ్డాయి 2,750 రూపాయలు అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, ప్రతి బస్తా మీద 1,000 రూపాయలు నేను మీకు చెల్లిస్తాను అంటుంది. అప్పుడు ఫర్టిలైజర్ కంపెనీ వాడు ఏం చేయాలి, ఆ 1,000 రూపాయలు మైనస్ చేసి రైతుకు దాన్ని అందించాలి. కాబట్టి మైనస్ ప్రోడక్ట్ సబ్సిడీస్ అంటే -1,000 రూపీస్. అప్పుడు ఎంత వస్తుంది మనకి ఇది, అప్పుడు వచ్చేసరికి ఇది మనకు 2,750 మైనస్ 1,000 రూపాయలు, 1,750. ఈ ధరకు రైతు మార్కెట్లో ఆ యొక్క ఫర్టిలైజర్ బస్తాను కొంటాడు. దీన్ని మనం జీడిపి ఎట్ మార్కెట్ ప్రైజెస్ అంటాం. ఏమంటాము, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైజెస్ అంటే ఆ యొక్క మొత్తం ఏదైతే ఫర్టిలైజర్ బస్తాను అవుతుందో, ఒక ఫర్టిలైజర్ బస్తాను తయారు చేసి దాన్ని మార్కెట్లోకి తెచ్చి దాని ఫైనల్ యొక్క విలువ ఎంత విలువ మొత్తం అంటే జీడిపి ఎట్ మార్కెట్ ప్రైజెస్ అంటే 1750. ఎంత, 1750 అవునా. సో ఫ్యాక్టరీ కాస్ట్ దగ్గర ఎందుకు లెక్కిస్తాము, మార్కెట్ ధర దగ్గర ఎందుకు లెక్కిస్తాము అని ఆన్సర్ ఇక్కడ ఉంది. ఫ్యాక్టరీ కాస్ట్ దగ్గర మనకు ఈ ప్రోడక్ట్ ట్యాక్సెస్, ప్రోడక్ట్ సబ్సిడీస్ అనేవి మనకు ఉండవు. ఓకే, మనకు ఆ యొక్క వస్తువు ఉత్పత్తికైన ఖర్చు మనకు తెలుస్తుంది. అందుకనే జనరల్ గా మనము ప్యూర్ ఫార్మ్ ఆఫ్ నేషన్ అంటే ఎన్ఎన్పిఎట్ మార్కెట్ ప్రైస్ అన్నాం, ఎన్ఎన్పిఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ ఉన్నాం. ఎందుకంటే నువ్వు సబ్సిడీ ఫర్ ఎగ్జాంపుల్ 2,750 చేస్తే నీకు ఎంత వస్తుంది, 0 వస్తుంది. అంటే అప్పుడు ఏంటిది అంటే నేను ఉత్పత్తి చేయనంటే కాదు కదా. కాబట్టి ఫ్యాక్టరీ కాస్ట్ దగ్గర మనము ఆ యొక్క విలువలు లెక్కించడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ నేషన్, రైట్. సో జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు జీడిపి ఎట్ ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ ప్రోడక్ట్ ట్యాక్స్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్. సో ఇది జీవీఏకి జీడిపికి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్. ఓకే, నాకెందుకో లాస్ట్ క్లాస్లో చెప్పిన తర్వాత ఇంకా కొద్ది బెటర్గా ఇవ్వాలి మీకు అని అనిపించింది. కాబట్టి ఐ అగైన్
thought I should give better expression on this అని చెప్పేసి I again coming up with this, right? సో అర్థమైందా జీబీఏకి జీడిపికి మధ్య ఉన్న డిఫరెన్స్. ఓకే, ఒకసారి చూస్తాం క్లియర్గా. ఓకేనా, జీబీఏ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఆర్ ప్లస్ ఐ ప్లస్ పి ప్లస్ పి మొత్తం ఇక్కడ ఉంచండి, ఎంత కలిస్తే మనకు జీబీఏ ఫ్యాక్టరీ కాస్ట్. దానికి ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్ అయితే జీబీఏ బేసిక్ ప్రైస్ లేదా జీడిపి ఫ్యాక్టరీ కాస్ట్ ఉంది. దానికి మళ్ళీ ప్రొడక్ట్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్ట్ సబ్సిడీస్ అయితే జీడిపి మార్కెట్ ప్రైస్ అని. ఇది కంప్లీట్ అనమాట. ఈ ఫార్ములా ఈ కంటెంట్ షుడ్ బి ఇన్ యువర్ బుక్స్. ఎందుకంటే ఐఎమ్ టెలింగ్ యూ దాట్ నో వే ఓకే సో మచ్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్. చాలా చోట్ల మీకు ఇచ్చారు. Maybe some places where UPSC top-notch faculty are dealing, they might be providing, but generally people don't get into this depth because they feel that it's a mess. ఎక్కడో మనము తప్పిపోతాము ఈ లోపలికి వెళ్ళిపోతే అన్న భయంతో జస్ట్ ఒక ఫార్ములా చెప్పేసి గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి చెప్తారు. బట్ యూ హ్యావ్ టు నో ఇట్ ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్, అంటే దాని యొక్క నిజమైన రూపంలో మీరు దీన్ని తెలుసుకోవాలి. ఓకే.